భూపాలపల్లి జిల్లాలో టిప్పర్ లారీ ఢీకొని ఆర్టీఏ అధికారి చనిపోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇసుక బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపేస్తారా అని ప్రశ్నించారు. ప్రమాదం వెనుక అసలు నిజాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. మరోవైపు భూపాలపల్లి రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణ వ్యక్తం చేశారు. ఎంవీఐ వెంకన్నను టిప్పర్ లారీ ఢీకొనడం బాధాకరణమని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భూపాలపల్లి జిల్లాలో టిప్పర్ లారీ ఢీకొని ఆర్టీఏ అధికారి చనిపోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇసుక బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా అని ప్రశ్నించారు. ప్రమాదం వెనుక అసలు నిజాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. మరోవైపు భూపాలపల్లి రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణ వ్యక్తం చేశారు. ఎంవీఐ వెంకన్నను టిప్పర్ లారీ ఢీకొనడం బాధాకరమని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అసలు వెంకన్న మృతి పట్ల హరీష్ రావు అండ్ ఇంకా పొన్నం ప్రభాకర్ చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి? సంగీత ఈరోజు మరి యొక్క వెంకన్న మృతి పట్ల మరి అనేక మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా దిగ్భ్రాంతిని విచారం వ్యక్తం చేస్తున్నారు ఆయన మృతి పట్ల. అయితే ఈరోజు హరీష్ రావు ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. పొన్నం తను కూడా దిగ్భ్రాంతిని విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అయితే ఈ ఇద్దరి ట్వీట్ లో వైరుధ్యం ఉంది. రెండు వీటికి ఆపోజిట్ వర్షన్ ఉంది. హరీష్ రావు ట్వీట్ లో మాత్రం హరీష్ రావు డిమాండ్ చేశారు, విధి నిర్వహణలో ఖచ్చితత్వం ఉంటే, అంటే అక్రమాలను అడ్డుకుంటే, అన్యాయాలను అడ్డుకుంటున్న ఇన్స్పెక్టర్ డిటిఓ వెంకన్నను కావాలనే ఇది ప్రమాదంగా ఇది యాక్సిడెంట్ చేశారు, అంటే వెనక నుండి గుద్ది ఇది హత్యా ప్రయత్నంగా ఆయన అనుమానం వ్యక్తం చేశారు హరీష్ రావు. దీని వెనుక ఒక కుట్ర ఉంది, ఖచ్చితంగా దీని మీద విచారణ జరపాల్సిందే. ఒక ఆఫీసర్ తన విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా పనులు చేస్తున్నప్పుడు ఇది జరగడం చాలా, దీని మీద లోతైన విచారణ జరిపించాల్సిందే. అంటే ఇది ఒక హత్యగా అనుమానం వ్యక్తం చేశారు హరీష్ రావు. మరొక వైపు దీనికి వ్యతిరేకంగా, దీనికి ఆపోజిట్ వర్షన్ గా పొన్నం ప్రభాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన ట్వీట్ చేశారు. ఇది ఒక ప్రమాదం, విధి నిర్వహణలో తను మోటార్స్ అంటే వెహికల్స్ చెక్ చేస్తా ఉండగా వెనుక నుంచి వచ్చిన ఒక లారీ టిప్పర్ వచ్చి గుద్దుకుంది. ఇది విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అని పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేస్తే, ఇది ప్రమాదవశాత్తు కాదు, ఇది కావాలనే జరిగిన కుట్ర, హత్యలాగా దీని మీద విచారణ జరపాలని హరీష్ రావు ఈ ఇద్దరు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరి ఇందులో ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది మనకు తెలియకపోయినప్పటికీ అధికారులు అయితే దీని మీద వెంటనే విచారణకు ఆదేశించారు. అది ఎలా జరిగింది, ఎందుకు చేశారు, దీని వెనుక నిజంగా కుట్ర ఉందా లేకపోతే ప్రమాదాలు జరిగిందా? ఎందుకంటే సంగీత అక్కడ లారీలు చాలా ఎక్కువ వెళ్తుంటాయి. భూపాలపల్లి ఇదంతా కూడా బొగ్గు సంబంధించిన ఏరియా, సింగరేణి ఏరియా. కొన్ని వందల టిప్పర్లు వెళ్తా ఉంటాయి. నిమిషాల వ్యవధిలోనే కిలోమీటర్ల మేరకు లారీలు వెళ్తా ఉంటాయి. తర్వాత కాళేశ్వరం, గోదావరి నుంచి ఇటు హైదరాబాద్ కు ఇసుక తీసుకురావడానికి కూడా పెద్ద పెద్ద టిప్పర్లు లారీలు నిత్యము వెళ్తా ఉంటాయి. చాలా బిజీ రోడ్డు, ఎక్కువ టిప్పర్లు వెళ్తా ఉంటాయి. అంటే ఎవరైనా నిజంగా ఆ చెకింగ్ లో భాగంగా అక్రమాలను అడ్డుకుంటున్నాడని కావాలని ఇది యాక్సిడెంట్ చేశారా, కావాలని హత్యలాగా దీన్ని చేశారా, లేకపోతే నిజంగానే పొన్నం ప్రభాకర్ అన్నట్టుగా ఇది జనరల్ గా రొటీన్ గా జరిగే యాక్సిడెంట్ లో భాగం అనేది మనకి ఇంక్వైరీలో తెలియబోతుంది. సంగీత రైట్ రాజ్ కుమార్.